హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు హ్యాపీ సండే ముందుగా అయితే అందరికీ. సో సండే స్పెషల్ కదా, మా పిల్లలు అయితే చికెన్ వండమని చెప్పారు. సో మార్నింగ్ అయితే వండలేదు. సో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. చూడండి, చికెన్ కోసం అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ చికెన్ కూడా కడుక్కున్నాను ఫ్రెష్గా. చికెన్ ఎప్పుడైనా సరే కడిగేటప్పుడు ఉప్పు వేసి కడగాలండి, అప్పుడు మనకు స్మెల్ అనేది రాదు. ఇంకేంటండి మరి, మీ ఇంట్లో సండే స్పెషల్ ఏం వండుకున్నారో కామెంట్ చేయండి. ముందుగా అయితే పచ్చిమిర్చి వేసాను. ఈరోజు అసలు వండుకొని అనుకున్నాను, కానీ పిల్లలు ఆగేటట్టు లేరు. అసలు వాళ్ళకి ఒక్కరోజు చికెన్ వండకపోతే ఏదో ప్రాణం పోతున్నట్టు చేస్తారు మా పిల్లలు అయితే. ఎలాగో ఈరోజు హ్యాపీగా ఫాదర్స్ డే వచ్చింది కదా, ఇలా కలిసి వచ్చింది. సండే ప్లస్ ఫాదర్స్ డే స్పెషల్ కాబట్టి మా ఇంట్లో అయితే చికెన్ స్పెషల్. పచ్చిమిర్చి అయితే వేసుకున్నాము. పచ్చిమిర్చి వేగాక పుదీనా వేసుకోవాలండి. చిటికట వాడుతుంది పుదీనా అయితే. ఇప్పుడు అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు. ఎప్పుడైనా సరే చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆనియన్స్ అయితే అస్సలు వేసుకోవద్దండి. ఆనియన్స్ వేస్తే చికెన్ ఫ్రై అనేది టేస్ట్ అనేది ఉండదు, గ్రేవీ టైప్లో వస్తుంది ఆనియన్ వేస్తే. సో అందుకని నేను చికెన్ ఫ్రై చేసేటప్పుడు ఆనియన్స్ అయితే అస్సలు వేయను అనమాట. ఓన్లీ పచ్చిమిర్చి, పుదీనా. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎప్పటికప్పుడు దంచుకొని వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగాయి. ఇప్పుడు అందులోనే చికెన్ కడుక్కున్నాం కదా, ఆ చికెన్ అనేది అందులో వేసుకోవాలి. అందులోనే కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి, కొద్దిగానే వేసుకోవాలి. ఎందుకంటే మనం టమాటాలు వేసేటప్పుడు కూడా కొద్దిగా ఉప్పు ఎక్కువ పడుతుంది కాబట్టి కొద్దిగా వేసుకుంటున్నాం. ఇంకేంటండి మరి సంగతులు చెప్పండి. సండే స్పెషల్ కదా, మరి మీ ఇంట్లో ఏం వండుకున్నారో చెప్పండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూపిస్తాను మీకు. అబ్బా, చాలా బాగుందండి. సగంలోనే నాకు తినాలనిపిస్తుంది, అంత టేస్ట్ ఉంది. తర్వాత లాస్ట్కి చూపిస్తా, ఓకేనా? మరి చికెన్ ఫ్రైకి కాంబినేషన్ ఏది బాగుంటుంది? ఫ్రై అంటే చపాతీలే, జొన్న రొట్టెలే బాగుంటుంది కదా. సో దానికోసం చపాతీ, ఆశీర్వాద్, గోధుమ పిండి. యాక్చువల్లీ మేము జొన్న రొట్టెలే తింటామండి. సో ఈ గ్యాస్ కొంచెం రావడం వల్ల కష్టం అవుతుంది కదా, సమయానికి రావట్లేదు. అప్పట్లో అయితే నెలకు 2 గ్యాసులు ఇచ్చేటోళ్ళు, ఇప్పుడు నెలకు 1 గ్యాస్ ఇస్తున్నారు కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకని మేము అయితే జొన్న రొట్టెలు చేసుకోవడమే మానేసాము. అందుకని గోధుమ రొట్టెలు చేసుకుంటున్నాం. చికెన్ ఫ్రైకి కూడా గోధుమ రొట్టెలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలు అయితే. జొన్న రొట్టె కంటే జొన్న రొట్టెలు అయితే గ్రేవీకి అయితే సెట్ అవుతుంది, అండ్ చికెన్ ఫ్రై అయితే చపాతీలకే సెట్ అవుతుంది. మనం ఎప్పుడైనా సరే చపాతీ పిండి కలిపేటప్పుడు చపాతీలు సాఫ్ట్గా రావాలంటే అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి.
అప్పుడే చపాతీలు అనేది చాలా మెత్తగా మృదువుగా వస్తాయి. నేనైతే ఒక 2-3 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ పోసుకుంటాను చపాతీ చేయడానికి. చాలా సాఫ్ట్గా వస్తాయి. మా పిల్లలైతే చేసే వర్క్ అస్సలు ఆగేటట్టు లేరండి. చూడండి చపాతీలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో చూడండి. చాలా సాఫ్ట్గా ఇట్లా మెత్తగా. ఇలా ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. యాక్చువల్లీ ఈరోజు ఏం జరిగిందంటే, ఏదో సరదాగా మా పిల్లలు ఏమంటారని చెప్పేసి, ఈరోజు సండే రోజు కదా, నాన్ వెజ్ ఏం వండంరా, ఏదైనా వెజ్ వండుకుందామని చెప్పాను. వాళ్ళు నన్నే బెదిరిస్తున్నారు. నువ్వు ఈరోజు కనుక నువ్వు నాన్ వెజ్ వండకపోతే మేము రేపటి నుంచి స్కూల్కి వెళ్ళము అని అంటున్నారు. ఏదో నా కోసం చదువుతున్నట్టు. పాపం ఇంత కష్టపడి చదివిస్తుంటే పిల్లల్ని వాళ్ళేమో తల్లిదండ్రులనే బెదిరిస్తారు. మేము చదవం, మేము స్కూల్కి వెళ్ళాం, అలా బ్లాక్మెయిల్ చేస్తారు పిల్లలు. ఏం చేస్తాం, అందుకే వాళ్ళ కోసం వండుతున్నాను. ఓకే, ఇప్పుడు చికెన్ కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చికెన్ అయితే బాగా ఉడికిందండి. సో ఇప్పుడు టమాటాలు, ఒక 5 టమాటాలు వేసుకోవాలి. టమాటాలు అయితే పండుగ వేసుకోవాలండి ఫ్రైకి. అందరూ చాలామంది అంటారు ఫ్రైకి ఒక 2 టమాటాలు వేస్తే చాలని, కానీ నేను మాత్రం ఒక 5 టమాటాలైనా వేస్తాను ఫ్రైకి, బాగుంటుంది. ఇందాక ఉప్పు అయితే కొద్దిగా వేసుకున్నాం కదా, సో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాం. టమాటాలు వేసుకున్న తర్వాత ఉప్పు వేసేసి కలపకూడదండి. ఒక 1 మినిట్ అలాగే వదిలేస్తే త్వరగా మెత్తబడతాయి అన్నమాట. ఇప్పుడు మసాలా, గరం మసాలా కోసం ధనియాలు అయితే వేయించుకున్నానండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేస్తేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని చల్లార్చి మిక్సీ పట్టుకోవాలి. చూసారా టమాటా ఎంత చక్కగా మగ్గిపోయిందో, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. చాలు, మళ్ళీ ఎక్కువైతే మోషన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఇందులోనే గరం మసాలా, ధనియాల పౌడర్ వేసుకోవాలి. అలాగే కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూసారా అప్పుడే పట్టాం కాబట్టి చూడండి ఎంత బాగా స్మెల్ వస్తుందో మసాలాది. ఇలా ఎప్పటికప్పుడు పట్టుకొని వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే వండేంత వరకు ఆగట్లేదు, ప్రాణం తినేయాలనిపిస్తుంది. నోరు ఊరిపోతుంది. నేనే నా చూడటం, మిమ్మల్ని కూడా చూపిస్తాను. చికెన్ కర్రీ చూడండి లుక్ ఎట్లుందో చూసారా, బాగుంది కదా. మీకు కూడా నోరుతుందా? ఓకే, ఒక 2 మినిట్స్ ఇలాగే వదిలేసి చివరికి కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలంతే. అయిపోయిందండి. చివరికి కొత్తిమీర కూడా వేసేస్తే
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయడమే. చూడండి మా చికెన్ కర్రీ ఎంత లుక్ ఉందో, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ప్రాసెస్ చపాతీలు. చూడండి చపాతీ ఎంత సాఫ్ట్గా ఉందో, చపాతీలు కూడా అయిపోయినాయి. అండ్ చికెన్ ఫ్రై ఎలా ఉంది? చూడండి బాగుంది కదా. చూడండి ఎంత మెత్తగా వచ్చినాయో, దూదిలా వస్తాయి మనకి ఎప్పుడైనా చపాతీస్. సూపర్ కాంబినేషన్ అండి, ఎంత బాగుందో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.